హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యరాజు బంకి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ ఎగ్ కేక్ ఎలా తయారు చేయాలో వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ చాక్లెట్ ఎగ్ కేక్కి 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ అయితే విరగొట్టుకొని వేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగాను ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్స్ని కరెక్ట్గా బ్రేక్ చేసుకోవాలి, లేదంటే పెంకులు అయితే పడిపోతాయి. జాగ్రత్తగాను విరగొట్టుకొని వేసుకోవాలి. ఈ కేక్ అయితే నేను 1/2 kg కేక్కి నేను 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. టూ ఎగ్స్ విరగొట్టుకొని వేసుకున్న తర్వాత విస్కర్ తోటి బాగాను కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ బాగాను నురగలాగా ఫామ్ అవ్వాలి. ఎగ్స్ని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కేక్ అయితే వస్తుంది. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్న పౌడర్ షుగర్ని అయితే వేస్తున్నాను. షుగర్ని ఒక పెద్ద గ్లాస్లోని 1/2 గ్లాస్ అయితే తీసుకోవాలి. షుగరు మనం స్వీట్ తినేదాన్ని బట్టి తీసుకోవాలి. షుగర్ని కూడా వేసుకొని ఎగ్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్ తోటి. మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఎల్లోయిష్గా ఉన్నది అలా వైట్గా చేంజ్ అవుతుంది కలర్ కాస్త. ఇప్పుడైతే బాగా కలుపుకున్నాను. బేకింగ్ పౌడర్ అయితే 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. చిన్న స్పూను నేను పెట్టుకున్నాను. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1.5 స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. 1/2 స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ ఇంకాను షుగరు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కూడా, బేకింగ్ సోడా ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మైదా పిండి అయితే వేస్తున్నాను. మైదా పిండితో చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. మైదా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా అయితే 1 గ్లాస్ అయితే తీసుకోవాలి, పెద్ద గ్లాసు. కొలతల ప్రకారంగా తీసుకోవచ్చు, మనకి మెజర్మెంట్ లేకుండా కూడా తీసుకోవచ్చు. జల్లించి తీసుకోవచ్చు, నేను జల్లించకుండానే తీసుకుంటాను. ఎలా తీసుకున్నా మనం కలిపే విధానం బట్టి కేక్ అనేది వస్తుంది. మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే కోకో పౌడర్ అయితే వేస్తున్నాను. కోకో పౌడరు 1.5 స్పూన్ అయితే వేసుకోవాలి. 1.5 స్పూను, 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా వేయకూడదు, క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే చేదు అనేది వస్తుంది. కోకో పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా విస్కర్ తోటి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు కొంచెం మైదా కూడా యాడ్ చేస్తున్నాను.
మైదా వేసుకొని మరి కొద్దిసేపు అయితే కలుపుకోవాలి. కొద్దిగా పాలు వేసుకొని కలుపుకుంటున్నాను. బ్యాటర్ అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండాలి. పాలు వేసుకుని కలుపుకున్న తర్వాత ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకొని చివరిగా ఆయిల్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం వంట చేసుకునే ఆయిల్ ఏదైతే వాడతామో ఆ ఆయిల్ అయితే వేసుకోవాలి. చిన్న గ్లాస్ తోటి ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ముద్దలో బాగా కలిసిపోవాలి. కలిసేదాకా కలుపుకోవాలి. కొంచెం పాలైతే వేస్తున్నాను. మళ్ళీ తిక్కుగా అనిపించింది, అందువల్ల పాలైతే వేస్తున్నాను. ఇప్పుడైతే ఎసెన్స్ వేస్తున్నాను. చాక్లెట్ ఫ్లేవరు ఎసెన్స్ అయితే వేస్తున్నాను. నేను చేసేది చాక్లెట్ కేక్ కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ అయితే వేస్తున్నాను. కలిపాను, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టుకొని స్టాండ్ వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని ఫ్రీ హీట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు హీట్ చేసుకున్న దాంట్లోని కేక్ బౌల్ అయితే తీసుకున్నాను. ఈ కేక్ బౌల్ తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. నేనైతే నెయ్యినైతే అప్లై చేశాను. కొద్దిగా మైదా కూడా వేసుకొని మొత్తము బౌల్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అయితే వేసుకోవాలి. కేక్ మిశ్రమాన్ని ఎంత క్రీమీగా చూడండి, ఎంత దీనిగా వచ్చిందో. రిబ్బన్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మనము పిండి కలుపుకునే దాన్ని బట్టి కేక్ కూడా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడైతే కేక్ని అయితే పెట్టాను. కొద్దిసేపు అయిన తర్వాత కేక్ కొంచెం ఉడికిన తర్వాత ఇలా కాజు అయితే వేసుకుంటున్నాను. మీడియంలో పెట్టుకొని కేక్ని అయితే ఉడికించుకోవాలి. కేక్ మీద కాజుని వేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత కాజు వేసుకున్నాను. ఇదైతే కుక్ అయిపోయింది. కేక్ అయితే చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఒక నైఫ్ కానీ పుల్ల కానీ పెట్టి చూసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ ఎగ్ కేక్ రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.